జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. మీరు లోపలికి వెళ్ళండి, బయట లాక్ చేసి అప్పుడు పాలు తీసుకొస్తాను. ఏంటి తమాషాగా ఉందా? అయ్యో, నేను మీతో తమాషాలు ఎందుకు చేస్తాను అమ్మాయి గారు? మరి నా మీద నీ పెత్తనమేంటి? మర్యాదగా వెళ్ళు. అమ్మాయి గారు, అమ్మగారు మిమ్మల్ని బయటికి వెళ్ళొద్దని చెప్పారు. ఆవిడ చెప్తే నువ్వడ్డు పడతావా? బయటికెళ్ళనివ్వవా? ఆ పుట్టని బుల్డోజర్తో తవ్వించి తీయించేశారు కదమ్మా. మీకు ప్రమాదం ఉందని అమ్మగారు భయంతో ఉన్నారు. మీకు అదంతా తెలుసు కదమ్మాయి గారు. మీ అమ్మగారి మూఢనమ్మకాలు నేను నమ్మను. నేను బయటికి వెళ్ళాలి, నువ్వు తప్పుకో. అమ్మగారు, మిమ్మల్ని నేను బయటికి వెళ్ళనివ్వను. ఈ ఇంటి పని మనిషివి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? పక్కకు పోతావా లేదా? అమ్మగారు వచ్చాకే బయటికి వెళ్ళండి. నేను మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వను, అంతే. పంకజం, నీ మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, పక్కకెళ్ళు. నేను వెళ్ళను అమ్మగారు. నిన్ను ఏ కార్తిక, నువ్వు బయటికి రా. నీకీరోజు చావు రాసి పెట్టాను. ఇప్పుడు పక్కకెళ్తావా? అమ్మాయి గారు, మీ కోపం వస్తే ఈ చెంప మీద కూడా కొట్టండి అమ్మాయి గారు. ఇంకా పట్టరాని కోపం వస్తే నా తల పగల కొట్టండి. నేను మాత్రం మిమ్మల్ని వెళ్ళనివ్వను. అమ్మో అమ్మో, అయ్యో అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్యయ్యో అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మగారు, అమ్మాయి గారు, ఆగండమ్మా. వదులు. నా మాట వినండమ్మా. అమ్మగారు కోపడతారమ్మా. వదులు. అమ్మా వెళ్ళకండమ్మా. అమ్మా నా మాట వినండమ్మా. పంచభూతాల సాక్షిగా ఈ రోజు నీ పంచ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను. ఈ ఇల్లు దాటి బయటికి రా. మళ్ళీ నువ్వు ఈ ఇంట్లోకి వెళ్ళవు. నీకు చివరి ఇల్లు శ్మశానం. వదులు. అమ్మో అమ్మో, అమ్మా అమ్మా, అమ్మగారు ఆగండి అమ్మగారు. అమ్మా అమ్మా అమ్మా, ఆగండి అమ్మగారు. అమ్మా అమ్మో అమ్మో, అమ్మో అమ్మో. పంకజం, 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 అమ్మా పంకజం, ఏమైంది పంకజం? అమ్మా అమ్మా, అమ్మో నా నడుము నా మోకాలు ఇరిగిపోయినాయి అమ్మా. దేవుడా, ఇప్పుడు వంట ఎవరు చేస్తారమ్మా? టిఫిన్లు కాఫీలు ఎవరిస్తారమ్మా? అయ్యో పంకజం, సారీ పంకజం, నువ్వు స్లిప్ అయి పడిపోతావని అనుకోలేదు పంకజం. సారీ పంకజం. ఇంకెక్కడ పంకజం అమ్మా, అంతా అయిపోయింది. చెట్టంత మనిషిని ఆ పుట్ట కోసం పడేశారు కదమ్మా. బయట దెబ్బలేం తగలలేదు కదా పంకజం? అన్ని లోపల దెబ్బలేనమ్మా. ఫస్ట్ చెయ్యివ్వండి అమ్మా. అమ్మా అమ్మా, అమ్మో కాళ్ళు కూడా కదపలేకపోతున్నానమ్మా. అంతా అయిపోయిందమ్మా. హాస్పిటల్కి వెళ్దామా పంకజం? వెళ్దామా? పంకజం, నీకేం కాలేదు కదా? మిమ్మల్ని ఆపడానికి నేను కావాలని మెట్ల మీద నుంచి దొర్లిపడ్డానమ్మా. ఏం చేద్దాం, నా మాట మీరు వినట్లేదు కదా, అందుకే అలా చేశానమ్మా. పంకజం, నిన్ను ముందు తాళాలు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వనుగాక ఇవ్వను. కోపం వస్తే తిట్టండి, కొట్టండి, నేను భరిస్తాను. ఎంతైనా మీరు మా పెద్దమ్మాయి గారు కదా. పంకజం, మీకోసం నేను ప్రాణమైనా పోగొట్టుకుంటాను, అంతే. పంకజం, ఛీ! ఛీ!
అమ్మయ్యా అమ్మాయి గాని ఎలాగోలా ఆపాను. నా ఇంటిని మట్టి పాలు చేసిన నిన్ను మట్టిలో కలిపేస్తాను. నా మృత్యు కౌగిలి కాటుకు నువ్వు రక్తం కక్కుకుని చావడం నా కళ్ళు చూడాలి. Your storm is over. ఏయ్! అయ్యో, పెద్ద ప్రమాదం తప్పింది. ఏమయ్యా రోడ్డు మీద ఇంటర్వ్యూ ఏంటి? నీకు కావాలంటే ఆఫీస్కి వచ్చి చేసుకోవచ్చు కదా. ఆ వెహికల్ డ్రైవర్ తాగున్నాడు, కంట్రోల్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. ఒక్క క్షణం నేను లాగడం ఆలస్యం ఉంటే ఆ వెహికల్ నిన్ను గుద్దేసి వెళ్ళిపోయేది. అమ్మా, పొల్యూషన్ మీద ఏదో మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాడు, నాకు నచ్చింది. ఇంటర్వ్యూ మాట్లాడుతూ నేనే గమనించలేదా? కృష్ణ ఏ నేను కొడుకుని చంపుదామని వస్తే ఈవిడ నన్ను చావు నుంచి కాపాడింది. అయినా వాడి మీద జాలి చూపించకూడదు. ఒక్కసారి కమిట్ అయ్యాక బ్యాక్ స్టెప్ వేయడి భాటియా. ప్రొఫెషనల్ ఎథిక్స్. వీడేంటి ఇలా ఉన్నాడు? ప్రాణాలు కాపాడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నా? ఏం లేదు, పద. మేడం, ఏమైంది అవతార్ బాటియా? జస్ట్ మిస్ అయింది మేడం. అంత ప్రొఫెషనల్వి ఎలా మిస్ చేసావు? ఆ రానమ్మ లాస్ట్ సెకండ్లో వచ్చి నా ప్లాన్ ఫెయిల్ చేసింది. ఆవిడ్ని కూడా చంపి డిస్కౌంట్ ఇస్తానన్నా. నేనే చచ్చేవాడిని, ఆవిడే నన్ను కాపాడింది. వాట్? అవును, కృష్ణని షూట్ చేసే టైంకి నన్ను వెహికల్ గుద్దుతోందని తను వచ్చి నన్ను లాగేసింది. ఇప్పుడు మరేం చేస్తావు? నెక్స్ట్ ఇంకో ప్లాన్ వేస్తాను. ఎలా చేస్తావు? సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ తాగితే సిగరెట్ రాదు. అర్థం కాలేదు. నా మీద నమ్మకం పెట్టుకో అంటున్నాను. సరే, నెక్స్ట్ ప్లాన్ చేయి. ఈసారి మిస్ అవ్వకూడదు. అలాగే. ఛ! అలాగే సార్.
ఫోటోగ్రాఫర్, ఇప్పుడు నేను ఇలా నా ఒళ్ళో పడుకోబెట్టుకుంటాను. మా ఇద్దరిని ఫోటో తీ, ఓకేనా? అలాగే సార్. ప్రియా, నువ్వు రెడీనా? ఏయ్, నాకు ఇబ్బందిగా ఉందంటే ఎందుకు ఇలా చేస్తున్నావు? మన ఫోటోస్ పెళ్లి రోజు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటాయి. పెళ్లిలో అదొక మధురానుభూతిలా ఉంటుంది ప్రియా. పెళ్లికి ముందే హక్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ ఎమోషన్స్ అన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుంటే పెళ్ళయ్యాక స్వీట్ మెమొరీ కదా ప్రియా. ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు చేస్తే స్వీట్ మెమరీ, ఇలా బలవంతంగా చేస్తే బ్యాడ్ మెమరీ అంటారు విజయ్. అసలు మన కల్చర్ అనేది ఇలా మాట్లాడడం మన కల్చరేనా? సరే, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ మాటలోని అభిప్రాయాలు విన్నాక నాకు నీ మీద ప్రేమ, గౌరవం ఇంకా పెరిగాయి. యువర్ గ్రేట్, ఇట్స్ ట్రూ. అయితే ఈ ఫోటో షూట్ క్యాన్సిల్ చేయి, ఇంటికి వెళ్ళిపోదాం. కనీసం ఇక్కడికి వచ్చినందుకు ఒక్క ఫోటో ప్లీజ్ ప్రియా. అలాగే. థ్యాంక్స్ ప్రియా. ఫోటోగ్రాఫర్ రెడీయా? నేను రెడీ సార్. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎంత చెప్పినా వినడం లేదు. నిజంగా చెప్తానుండు. ప్రియా, నేను నీ నడుం పట్టుకుంటాను. నువ్వు అలా రొమాంటిక్ గా నా కళ్ళల్లోకి చూస్తూ వెనక్కి వాలిపోవాలి. ఎలాగో ఒకసారి చూపించండి. వెరీ సింపుల్. ఇంతేనా? ఇంకొంచెం, ఇంకొంచెం. దొర్లుకుంటూ వెళ్ళి ఇంటికి రా. బాయ్. దేవుడా, నడుములు విరిగిపోయారా దేవుడా. ఇట్స్ ట్రూ. సార్, మీరు ఇలా దొరుకుతూ వస్తే మీ ఫోటో ఎలా తీసుకోవాలి? ఎక్కడో ఒక చోట ఆగాలి కదా, అప్పుడే మేము ఫోటో తీసుకోగలం. నేను చెప్పినట్టు ఇంకోసారి దొరుకుతూ రండి. నువ్వు నా మీద వెటకారం చేస్తున్నావు. నీ రెమ్యునరేషన్ కట్. అయ్యో, ఇట్స్ ట్రూ. ఎవరు కాల్ సార్? మీ కృష్ణ సార్కి ఇంపార్టెంట్ పార్సల్ వచ్చింది. నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. నువ్వు ఓనర్వా, వాచ్మెన్వా? వాచ్మెన్ని. ముందు గేడ్తి. ఆగు బాబు, వారం రోజుల క్రితం మోకాలు నొప్పుల కోసం ఆయింట్మెంట్ ఆర్డర్ పెట్టాను. అదేనా ఈ పార్సిల్? ఈ మందు తీసుకుంటే నొప్పులు పోతాయా? నొప్పులు పోయే మందు కాదు ఇది. మీ ఓనర్ కృష్ణ గారికి వచ్చిన పార్సిల్ ఇది. నా కోసం అనుకున్నాలే, ఇలా ఇవ్వండి. ఇది కృష్ణ గారికే ఇవ్వాలి. హలో, నేనే కృష్ణ. పర్లేదు, తనకివ్వండి. ఇలా ఇవ్వండి. జాగ్రత్త, హ్యాండిల్ విత్ కేర్. దీనికి హ్యాండిల్ ఎక్కడుంది? కవర్ కదా. జాగ్రత్త అంటున్నాను. సర్లే, వెళ్ళు. ఈ కిల్లర్ కరెక్ట్ టైంకి వచ్చాడు. ఇప్పుడు కృష్ణ పార్సల్ ఓపెన్ చేయగానే తేలిపోయి ముక్కలు ముక్కలు అవుతాడు.
ఇదిగోండి బాబు. ఆ, అక్కడ పెట్టు. నువ్వు వెళ్ళు. ఉమ్. కృష్ణ, డ్రాయింగ్ పేపర్స్ అంతా స్టడీ చేసావా? అమ్మా, మనం కట్టబోయే కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన ప్లానే కదా. ఆ, అంతా కరెక్ట్ గానే ఉంది కదా? ఆ, ఒకసారి నువ్వు కూడా చెక్ చేయి. కృష్ణ, ఈ పార్సల్ ఏంటి? తెలీదమ్మా, ఇందాకే వచ్చింది, చూస్తానుండు. అయ్యో, బాంబ్ బ్లాస్ట్ కి ఇద్దరు పోయేలా ఉన్నారు. పోన్లే, అంతా నాకు మంచిదేగా. ఒక్క బాంబుతో 2 ప్రాణాలు అవుట్. ఏంటి ఇంకా చావుకేక వినిపించట్లేదు? అమ్మా, ఇదేంటి రావట్లేదు? ఒక్క నిమిషం కృష్ణ. ఏ వర్ష, అత్తయ్య, ఒకసారి ఇలా రా. అయ్యో, అత్తయ్య ఇప్పుడు పిలుస్తుందేంటి? చచ్చినట్టు వెళ్లాల్సిందే. వెళ్తే చేస్తానేమో. ఒకసారి రా. వస్తున్నాను అత్తయ్య. కృష్ణ, కొంచెం వెయిట్ చేయి. ఇలా ఇవ్వు. త్వరగా రా. ఏంటత్తయ్య? మేము పనిలో ఉన్నాము, ఒకసారి ఈ పార్సల్ ఓపెన్ చేయి. అయ్యో, బాంబు పెడితే కృష్ణ చవు కళ్ళారా చూద్దామనుకుంటే నన్ను కూడా చంపేలా ఉన్నారు. ఇప్పుడెలా? తీసుకోమ్మా, తీసుకో. ఈ పార్సల్ ఓపెన్ చేయి. వర్ష, ఓపెన్ చేసి ఆ పార్సల్ ఏంటో చూడు. ఓపెన్ చేయి వర్ష. అలాగే అత్తయ్య. One, 2, 3.
అమ్మా మనకి ఎవరో న్యూ ఇయర్ గిఫ్ట్గా ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు కదా, ఈ న్యూ ఇయర్కి గోడ గడియారం పంపించారు చూడు. ఒరే బాటియో, నీ యవ్వ పార్సల్ ఓపెన్ అవ్వగానే బాంబు పెళ్లి చేస్తారన్నావు కదరా. అసలు అది బాంబే కాదు, గోడ గడియారం వచ్చిందేంట్రా. ఛ! వర్ష వర్ష వస్తున్నానత్తయ్య. అత్తయ్య, ఆ, వర్ష ఈ వాల్ క్లాక్ న్యూ ఇయర్ గిఫ్ట్ గా కంపెనీ వాళ్ళు పంపించారు. తీసుకో తీసుకో. చూడు, ఇది యాంటిక్ పీస్ లా డిజైన్ బాగుంది. నీకు నచ్చిందా? ఆ, నాకు ఇలాంటి ఆర్టిస్టిక్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం. హాల్లో పెడితే బాగుంటుంది అత్తయ్య. నీకు నచ్చిందంటున్నావు కదా, ఆ, మీ బెడ్రూమ్ లో వాల్ కి పెట్టుకో. తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. కృష్ణ, ఇప్పుడంతా క్లియర్ గా ఉంది కదా? అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అమ్మా. అయితే రేపు మీటింగ్ లో ఇది సబ్మిట్ చేసేద్దాం. అలాగే అమ్మా. రా పెళ్లి కొడుక, ఎలా జరిగింది మీ వెడ్డింగ్ షూట్? నేను ఎంతో ఆశగా ప్రియలో ఉన్న అందాలన్నీ ఎక్స్పోజ్ చేసి ఫోటోలు వీడియోలు తీద్దామని వెళ్ళాను. నీ టార్గెట్ అదే కదా. ప్రియలో అణువణువు నీకు నచ్చింది, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ క్యాన్సిల్ చేశాను మాధవి. అదేంటి? మళ్ళీ ఏదైనా గొడవ చేసిందా? ఇష్టం లేదని చెప్పిందా? గొడవ పెట్టుకుందా నీతో? గొడవ చేసింది, కానీ తనే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత దూరం ఒంటరిగా తీసుకెళ్లి అలా ఫోటోలు తీస్తే ఏ అమ్మాయికైనా నచ్చదు. అంత ప్రేమగా ఆర్ఎఫ్సి బుక్ చేసుకుని వెళ్ళి తనకు నచ్చలేదని క్యాన్సిల్ చేస్తే ఎలా? పెళ్లికి ముందు ఈ ఫీలింగ్స్ అన్ని నీకు మెమరబుల్ గా ఉంటాయి విజయ్. అలా ఎందుకు క్యాన్సిల్ చేసావు? ప్రియ ఏం చెప్తే అది నాకు వేదం మాధవి. నువ్వలా నెత్తి మీదకి ఎక్కించుకుంటే ప్రియ నిన్ను చులకనగా చూస్తుంది విజయ్. నువ్వు బెండ్ అయ్యే కొద్దీ ప్రియ నిన్ను చీప్ గా చూస్తుంది, కానీ నీ మీద తనకి గౌరవం పెరగదు. అది గుర్తుపెట్టుకో. లేదు మాధవి, ప్రియ విషయంలో నేను ఏదో ఊహించుకుని వెళ్తాను, కానీ అక్కడ ప్రియ చెప్పగానే మంత్రిచ్చినట్టుగా గంగిరెద్దులా తలూపేస్తున్నాను. ప్రియ నన్ను మాయ చేసేసింది. తను లేకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఈ యాంగిలే వద్దని ముందు నుంచి చెప్తున్నాను. పెళ్ళయ్యాక నువ్వెంత పిచ్చిగా మాట్లాడినా, ఎంత పిచ్చిగా ప్రవర్తించినా నీ పెళ్ళాం నీ ఇష్టం. నువ్వేం చేసినా ఎవ్వరూ ఏం మాట్లాడరు. కానీ నువ్వు ఇలా ముందే సొంగ ఖర్చుకుంటూ ప్రియా ప్రియా అంటూ పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే అది ఫైనల్ గా నీ పెళ్లి ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. లేదు మాధవి, నాకు తను తీసుకునే ఫోటోల కంటే తన మనసులో ఓ మంచివాడిగా స్థానం సంపాదించుకోవడమే ఇంపార్టెంట్. అందుకే తను ఏం చెప్పినా వింటున్నాను. నువ్వు ఏ స్ట్రాటజీతో వెళ్ళినా ప్రియా ఏం ఆలోచిస్తుందో నువ్వు జడ్జిమెంట్ చెయ్యలేవు. ఈ ఫోటోలు వీడియోలు సాక్ష్యాలుగా ఉంటే భవిష్యత్తులో నీకే ఉపయోగపడతాయి కదా. అనవసరంగా క్యాన్సిల్ చేసుకుని వచ్చావు. సరే మాధవి, నేను బయలుదేరుతాను. పెళ్లి పనులు చూడాలి. అలాగే విజయ్. ప్రియా బాయ్. ఏంటి ప్రియా, అతను బాయ్ చెప్పి వెళ్తుంటే చెయ్యొచ్చు కదా. నోరు తెరిచి బాయ్ చెప్పొచ్చు కదా. ఏ నేను చెప్పకపోతే ఆగిపోతాడా ఏంటి? లేదంటే అన్నం నీళ్లు తినకుండా మానేస్తాడా? ఈ వెటకరమే వద్దనేది. నీకోసం అతను పిచ్చోళ్ళ తిరుగుతున్నాడని చులకనగా చూస్తున్నావేమో, అది తప్పు ప్రియా. నువ్వున్న కండిషన్లో విజయ్ లాంటి వాడు దొరకడం నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. అది గుర్తుపెట్టుకుని అతనితో ప్రేమగా ఉండు.
ఫార్మాలిటీ కోసమైనా అతనితో గౌరవంగా ఉండు. నేనెలా ఉండాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదు అనుకున్నావా? నాకు అన్నీ తెలుసు. ఆర్ఎఫ్సీకి వెళ్ళి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయిస్తావా? ఏ ఫోటోలు వీడియోలు తీసుకుంటే తప్ప? అలా చేస్తే నీకు పరువు తక్కువ? కాబోయే మొగుడితో కాస్త క్లోజ్గా ఉంటే కొంపలేం ఆరిపోవు కదా. నాకిష్టం లేదని చెప్పాను. అతను సరే అన్నాడు. ఆ మ్యాటర్ అంతటితో అయిపోయింది. నువ్వింకా మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఏంటి? చూడు, ఈ పెళ్లి సంబంధం నేను మాట్లాడాను. ఈ పెళ్లి అయ్యే వరకు నేను రెస్పాన్సిబుల్గా ఉండాలి. నీ ప్రవర్తనతో విజయ్ హర్ట్ అయి నాకు ఈ పెళ్లి వద్దన్నాడంటే మీ అమ్మా నాన్న ఫ్యామిలీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అందుకే అతనితో ప్రేమగా ఉండు అని అంటున్నాను. నాకు నటించడం రాదు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోలా మాట్లాడడం అస్సలు రాదు. నేను ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉంటాను. నాకు రావాల్సిన 50 లక్షల కోసం దీని పైత్యం భరించాల్సి వస్తుంది. ఒక్కసారి దీని మెడలో తాళిపడి నా 50 లక్షలు నాకు రాగానే దీనికి నా పవర్ ఏంటో చూపిస్తా. రే బాటియా, ఏమైందిరా నీకు? టైం బాంబ్ అంటే టైంకి పేలాలి. ఇలా టైం చూపించే గడియారం పంపించావేంట్రా? ఛే, అసలు టైం బాంబ్ ఎందుకు పేలలేదు? మేడం, బాంబు పేలిందా? కృష్ణపాడి పీసులైందా? మాట్లాడరేంటి మేడం? ఇప్పుడు ఈ క్షణం నువ్వు నా ముందుంటే నీ నోట్లో ఒక బాంబు పెట్టి పేల్చేసేదాన్ని. ఏమైంది మేడం? నువ్వు పంపించిన పార్సెల్ బాంబు ఓపెన్ చేయగానే పేలలేదు. కృష్ణ పార్సెల్ ఓపెన్ చేయగానే అందులో వాల్ క్లాక్ ఉంది. నువ్వన్నట్టుగా టైం బాంబ్ లేదు. అసలు నువ్వు చెప్పినట్టు ఎందుకు పేలలేదు? నో నో నో, నేను పెట్టిన టైం బాంబ్ పేలిపోతుంది. నేను గోడ గడియారం లోపల టైం బాంబ్ ఫిక్స్ చేశాను. ఇప్పుడు వాల్ క్లాక్ ఎక్కడుంది? నా ఎదురుగా ఉంది. మీరెక్కడున్నారు? రూమ్ లో దాని ఎదురుగానే ఉన్నాను. మీ హస్బెండ్ కి బదులు మీరు టైం బాంబ్ కు బలి అవుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? హలో హలో, మాట్లాడవేంటి భాటియా? హలో. సారీ మేడం, అది ఇప్పుడు పేలబోతుంది. రే రే రే, నీకేమైనా పిచ్చా? నేను సెట్ చేసిన టైం ఇప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అది పేలిపోతుంది మేడం. హలో మేడం, నా మాట వినిపిస్తుందా? చెప్పు. వాల్ క్లాక్ పేలుతుందా? నేను చెప్పేది పూర్తిగా వినండి మేడం. ముందు వాల్ క్లాక్ టైం బాంబ్ పేలుతుందో లేదో అది చెప్పు. వాల్ క్లాక్ లో ఉన్న బాంబ్ పేలడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది మేడం. 2 ముళ్ళు కలవగానే పేలుతుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా 10 నిమిషాల టైం ఉంది కాబట్టి దాన్ని సీక్రెట్ గా తీసుకెళ్లి కృష్ణ పక్కన పెట్టండి. ఇప్పుడు ఛాన్స్ లేదు బాటియా. అయితే వాల్ క్లాక్ నువ్వు దూరంగా వెళ్ళిపో, లేదంటే చస్తావు. అవునా? పేలడం తప్ప దానికి వేరే ఆప్షన్ లేదు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను భారతి. వర్ష, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదత్తయ్యా. అర్జెంటుగా బయటకు వెళ్ళాలా? ఏం లేదత్తయ్యా. అర్జెంటుగా ఈ డాక్యుమెంట్ సోలార్ కంపెనీ వాళ్ళకి మెయిల్ చేయాలి. నా ల్యాప్టాప్ సపోర్ట్ చేయడం లేదు. నీ ల్యాప్టాప్లో అప్లోడ్ చేయి. అలాగే అత్తయ్య.
అదేంటి వాల్ క్లాక్ ఎక్కడ పెట్టావు? బయట హాల్లో పెడతానత్తయ్య. నేను నీ రూమ్ లో ఉంచుకోమన్నాను కదా. నా ఉద్దేశం ఈ గోడ కంటే ఆ గోడకైతే బాగుంటుందని. తర్వాత తీసి పెడతానత్తయ్య. భాటియా టైం బాంబ్ చివరికి నన్ను బలి తీసుకుంటోంది. ఈవిడితో పాటు నేను కూడా పోయేలా ఉన్నాను. వర్ష, అత్తయ్య, చలికాలంలో కూడా నీకు చెమటలు పడుతున్నాయేంటి? ఫ్యాన్ వేసుకోలేదు కదా అత్తయ్య. ఏసీ ఆన్లోనే ఉంది కదా వర్ష. అవును, నీకు అల్సర్ అన్నావు కదా, తగ్గిపోయిందా లేక ఇంకా కడుపులో మంటగా ఉందా? కంట్రోల్ అయింది అత్తయ్య. పోనీలే, తగ్గిద్ది కదా. సరే, అవన్నీ పంపించేసి. అయ్యో వర్ష, వాల్ క్లాక్ ఏంటి ఇలా పగిలిపోయింది? నువ్వు గోడకి సరిగ్గా తగిలించలేదనుకుంటాను, అందుకే కింద పడిపోయింది. పోన్లే, ప్రాప్తం లేదనుకుందాం, వదిలే. వర్ష, వర్ష, అత్తయ్య, ఏమైంది? అలా బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయావు? ఏం లేదత్తయ్య, క్లాక్ పగిలింది కదా, సౌండ్కి షాక్లో ఉండిపోయాను. పర్లేదులే, ఇలాంటిదే మరొకటి గిఫ్ట్గా ఇస్తాను, సరేనా? అలాగే అత్తయ్య. మొత్తం ఆ డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేసేయ్. చేస్తాను అత్తయ్య. ఓరి దేవుడా, టైం బాంబ్ పేలిందనుకున్నాను. అదృష్టం బాగుంది, పగిలిపోయింది. అవును, పగిలిపోతే పేలదా ఏంటి? తను నిన్ను కలవకుండా బాయ్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళింది. దాని బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ నీకు తెలియదు కళ్యాణ్. అమ్మ నాన్నల ప్రేమ లేదు, ఒంటరిగా పెరిగాను అంటూ సింపతిగా మాట్లాడి నువ్వు లవ్ చేసేలా చేసుకుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇంకో బాయ్ ఫ్రెండ్ ని చూసుకుంటుంది. నాకు తెలుసు నువ్వు రిప్లై ఇవ్వవు. పోన్లే, నా లవ్ కోసం నేనే తగ్గి నీ దగ్గరకు వస్తున్నాను. ప్రేమలో ఈగోలెందుకు, ఇప్పుడే బయలుదేరుతాను. వాటియా, టైం బాంబ్ పేలిందా మేడం? పేలలేదు, పగిలింది. వాట్?
ఏమైంది మేడం? ఆ 2 ముళ్ళులు కలిసే టైంకి బై మిస్టేక్ వాల్ క్లాక్ కింద పడి పగిలిపోయింది. చా, బ్యాడ్ లక్. ఏంటి ఇలా జరుగుతుంది? నేను ఎన్నో టైం బాంబ్ మర్డర్స్ చేశాను. ఫస్ట్ టైం మీ దగ్గరే మిస్ఫైర్ అయింది. నేను ప్లాన్ చేసిన మర్డర్ కేసులు పోలీసులు ఫైండ్ అవుట్ చేయలేక నా కేసుల్ని మూసేశారు. అంత పర్ఫెక్ట్ గా మర్డర్స్ చేస్తూ వస్తున్నాను. ఇంతవరకు నన్ను పట్టుకున్న పోలీసుడే లేడు మేడం. నీ క్యాలిబర్ తెలుసు కాబట్టే కాంట్రాక్ట్ నీకిచ్చాను, కానీ ఎందుకు వర్కౌట్ అవ్వడం లేదు? దానికి సెట్ చేసిన టైం కంటే ముందు అది కింద పడితే టైం బాంబ్ పేలదు మేడం. మరి నెక్స్ట్ ఏంటి? ఒప్పుకున్న పని పూర్తి చేయకుండా వదలడు ఈ బాటియా. ప్లాన్ చేయి, తొందరగా కృష్ణ చావాలి. మేడం, క్లాక్ వెనకాల బాంబు ఉంటుంది, అది తీసి ఎక్కడో బయట పడేయండి, అది ఇంక పేలదు. సరే. ఛ! తను నిన్ను కలవకుండా బాయ్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇంకో బాయ్ ఫ్రెండ్ ని చూసుకుంటుంది. కళ్యాణ్ నిన్ను మోసం చేస్తున్నాడు. తను ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాడు కావేరి. నువ్వు ఇలా మోసం చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను కావేరి. నీది నిజమైన ప్రేమ కదా? నువ్వు నన్ను ఎలా మోసం చేసావు కావేరి? ఈ మెసేజ్లన్నీ ఎవరు ఫార్వర్డ్ చేశారు? అసలు ఎందుకు నా మీద ఇలాంటి కుట్ర జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు. కళ్యాణ్, నువ్వు ఎన్ననుకున్నా గాని నేను మాత్రం నిన్నే ప్రేమిస్తాను. నువ్వంటేనే నాకిష్టం. ఇవన్నీ అన్ని కల్పితాలే. నన్ను నమ్ము కళ్యాణ్, త్వరలోనే నీకు అన్ని నిజాలు తెలుస్తాయి. అవును, ఆ కిరణ్ని అనవసరంగా చంపకుండా డెన్లో పెట్టాను. నేను నిన్ను కాపాడడానికి వచ్చానయ్యా. అయ్యో థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పదండి. పద.
రే దరిద్రులరా, వాడు తప్పించుకుని పారిపోతుంటే ఏం చేస్తున్నారా? మేడం మేడం నమస్తే మేడం. ఎక్కడున్నారా మీరు? మన డెన్ దగ్గర ఉన్నాం మేడం. తాగి పడుకున్నారా మీరు? ఆ కిరణ్ని ఎవడో కాపాడి తీసుకెళ్తున్నాడు. వెళ్ళి పట్టుకోండి, లేదంటే మీ ప్రాణాలు నేను తీస్తాను. అలాగే అలాగే మేడం. రేయ్ రేయ్, వాడు పారిపోతున్నాడంట, పట్టుకుందాం పదండి. ఛే! అక్కడ కిరణ్ తప్పించుకున్నాడు. ఓ! ఛే! అయ్యో భయపడకండి, ఇది పొల్యూషన్ అండ్ సొల్యూషన్ పిఎస్ ఛానల్ నుంచి వచ్చాను సార్. ప్లీజ్ సార్ దిగండి సార్. మేడం, హలో భాటియా, ఎక్కడున్నావు? ఏమైపోయావు? మీ ఆఫీస్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చాను మేడం. నా మొగుణ్ణి చంపరా నాయనా అంటే వాడి సంకులు ఉద్యోగం చేస్తానంటావేంటి? ఇంటర్వ్యూ కార్డు తీసుకొని వెళ్ళేది నీ మొగుడికి డెత్ అపాయింట్మెంట్ ఇవ్వడానికే మేడం. ఇంటర్వ్యూలో నీ మొగుడు ప్రశ్నలు అడుగుతాడు, నేను తోటాలతో సమాధానాలు ఇస్తాను. పాయింట్ బ్లాక్లో ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క తోట. ఇది నా లాస్ట్ ఇంటర్వ్యూ, నీ మొగుడికి లాస్ట్ బ్రీత్. 1 మినిట్. అంటే ఇంటర్వ్యూలో చంపడానికి ప్లాన్ చేసావా? అది రిస్క్ కదా. మొగుడిని చంపడం నీకు రిస్క్ కానప్పుడు చంపడానికి నాకెందుకు రిస్క్? ఇంటర్వ్యూలో రాణం ఉంటుంది భాటియా, అది రిస్క్ అంటున్నాను. ఆవిడ జేజమ్మున్న కృష్ణ చావుని ఎవ్వరూ ఆపలేరు మేడం. రాణం వస్తుంది, లైన్లోనే ఉండు. గుడ్ మార్నింగ్. మీ అందరికీ గుడ్ న్యూస్. మనం ఫైనల్ చేసిన మెంబర్స్లో ఆల్మోస్ట్ 98%ని రిక్రూట్ చేస్తున్నాం. కొత్త ప్రాజెక్టులో సాధ్యమైనంత వరకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సో మీ అందరికీ గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మా అబ్బాయి కృష్ణ ఇంటర్వ్యూస్ తీసుకుంటాడు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మేడం,
సింహం వెళ్ళిపోయింది. ఇక వేట మొదలు పెడతాను. అయితే ఈరోజు కృష్ణను మర్డర్ చేస్తారని నాకు నమ్మకం వచ్చింది. మీరు మీ హస్బెండ్ డెత్ సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేసుకోండి. ఏంట్రా వాడిని పట్టుకున్నారా? లేదు మేడం, ఇంకా దొరకలేదు వాడు. రే 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 ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. వెతికి వెతికి పట్టుకోండి. వాడు దొరక్కపోతే నేను దొరికిపోతాను. వెతకండ్రా ముందు. ఓకే మేడం, పదండ్రా వెళ్ళి వెతుకుదాం. అలాగే. ఒకవేళ రాకపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని చంపేస్తాను సార్. రే బాటియా, గుడ్ న్యూస్ చెప్పురా. ఫోన్ చెయ్యరా. ఈ పాటియా కృష్ణను చంపడో లేదో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. అంటే చంపేసి పారిపోయాడా? ఈ కిరణ్ తప్పించుకున్నాడు. అయినా ఏముందిలే, ఆ కృష్ణగాడిని చంపిన తర్వాత వాడు బతికుంటే ఎంత, చచ్చిపోతే ఎంత. అయినా బాటియా ఎందుకు ఫోన్ చేయలేదు? వాడి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? బాటియా, వచ్చేసావా? కృష్ణని చంపేశావా? ఓ రానమ్మ ముందే గన్తో పాయింట్ బ్లాక్ లో కృష్ణని కాల్చి పడేశాను. ఓ మై గాడ్, ఎస్ ఎస్, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. బాటియా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు కిల్లర్ అని ప్రూవ్ చేసుకున్నావు. అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చా? బ్లడ్ న్యూస్ చెప్దామని వచ్చాను మేడం. నువ్వు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపో. ఆ తర్వాత నీ అమౌంట్ నేను అరేంజ్ చేస్తాను. నా బ్లడీ హస్బెండ్ ని చంపినందుకు బెస్ట్ కిల్లర్ అవార్డు ఇచ్చి డబుల్ పేమెంట్ గిఫ్ట్ గా ఇస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వు మనిషివి కాదే, రాక్షసివి. లే. ఏయ్, కాళ్ళ కింద భూమి కంపిస్తోందా? వెన్నులో వణుకు మొదలైందా?
మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో తెలుసుకోవచ్చు. మంచిగా నటిస్తూ లోపల విషం పెట్టుకుని నటించే నీలాంటి వాడిని పట్టుకోవడం చాలా కష్టం. అయినా సరే వెంటాడి వేటాడి పట్టుకున్నాను. ఆ బాటియా కాల్చిన బుల్లెట్ కి చచ్చిన నా కొడుకు ఎలా తిరిగొచ్చాడని షాక్ అవుతున్నావా? రావే రా. రేయ్ చెప్పరా. ఒకవేళ రాకపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని చంపేస్తాను సార్. రేయ్ ఎవడ్రా నువ్వు? ఆ? నా కొడుకుని ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు? చెప్పు. ఏంట్రా అలా చూస్తున్నావు? మేడం మేడం, యూట్యూబర్ పేరుతోటి ఇంటికి కొరియర్ బాయ్లా రావడం అంతా నువ్వేనని నాకు తెలుసురా. నిజం చెప్పు, ఎందుకు నా కొడుకుని చంపాలని చూస్తున్నావు? ఎవరైనా సరే నా బిడ్డలకి హాని తలబెట్టాలని చూస్తే వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడనురా. మర్యాదగా నిజం చెప్పు, ప్రాణాలతోనైనా ఉంటావు. చెప్పరా. నువ్వు చెప్పవురా, నీకు నూకలు చెల్లిపోయాయి. మేడం 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 చెప్తాను మేడం చెప్తాను మేడం చెప్తాను మేడం. చెప్పు. దీనికి అంతటికి కారణం మీ కోడలు వర్ష మేడం. నేనొక్క క్షణం ఆలస్యం చేసుంటే నా కొడుకు నాకు దక్కేవాడే కాదు. రా. ఇది పెద్ద తోడేలని తెలియక వదినా వదినా అంటూ ప్రేమ కురిపిస్తూ మురిసిపోయారు కదా. ఇది మీ అన్నయ్యని చంపడానికి ఎంత ప్లాన్ చేసిందో తెలుసా? ఏయ్, నా కొడుకుని చంపడానికి నీకెంత ధైర్యమే? ఈ పెళ్లి నా ఇష్టంతో చేసుకున్నాను, నేను మారలేదు, పాత కృష్ణనే అని దండలు విసిరికొట్టి ఆ రోజు మాట్లాడిన కృష్ణ రూమ్ లోకెళ్ళి పోరుమని ఏడుస్తుంటే ఆ రోజే ఈ అమ్మ మనసులో అనుమానం మొదలైంది. నా కొడుకు వేసుకునేది పూలదండలు కావు, గోదెబండలని అర్థం అవ్వడానికి ఈ రోజు వరకు నాకు టైం పట్టింది. ఎందుకంటే నీ తెలివితేటలు, నీ నటన, నీ స్మార్ట్నెస్ నన్ను కొంచెం ఏమార్చేలా చేసింది. ఏ భార్య అయినా నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, నిండు నూరేళ్లు తన భర్తతో సంతోషంగా ఉండాలని పూజలు వ్రతాలు చేస్తుంటే, కానీ నువ్వు భర్తను చంపడానికి కిరాయి మనిషిని పెట్టావు. నువ్వు అసలు మనిషివేనా? ఏయ్, ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఆడదాని అందం చూసుకుని మిడిసిపడి పెళ్లి చేసుకున్నవాడు, మగాడి ఆస్తికి ఆశపడి పెళ్లి చేసుకున్న ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.